గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడయ్యాయి. ఆసక్తికరంగా మారింది. అందులో కూడా అతి కీలకమైనటువంటి కేరళ, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ సర్వేలు వస్తున్నాయి. మే 4న ఎగ్జాక్ట్ పోల్ సర్వే అనేది, పబ్లిక్ పల్స్ ఎలా ఉంది అనేది తేలబోతోంది. బట్ ఫర్ నౌ సాస్ గ్రూప్, ఐఐటిఎన్స్ గ్రూప్ హైదరాబాద్ వాళ్ళు చేసినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేని చూద్దాము. అందులోనూ ఫస్ట్ కేరళ అసెంబ్లీ ఎలక్షన్కి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ అనేది 71గా ఉంది. అయితే ఇప్పటిదాకా ఉన్నటువంటి గవర్నమెంట్, పినరాయి విజయన్ గవర్నమెంట్ ఎల్డీఎఫ్కి 39.5% మాత్రమే వచ్చింది. అంటే ఈసారి అది గవర్నమెంట్ పోగొట్టుకుంటోంది అనేది సాస్ చేసినటువంటి సర్వే. యూడీఎఫ్కి 41.5% ఉంది, ఎల్డీఎఫ్కి 39.5% ఉంది, బీజేపీకి 15%, అదర్స్కి 4% ఉంది. ఇక ప్రొజెక్షన్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, యూడీఎఫ్ 76 నుంచి 81 స్థానాలు ఉంటే ఎల్డీఎఫ్కి 61 నుంచి 66 స్థానాలు ఉన్నాయి. బీజేపీకి 3 నుంచి 4, అదర్స్ 1 స్థానంలో గెలుస్తారు అనేటువంటిది సాస్ గ్రూప్ చెప్పింది. అందులోనూ అస్సాం అసెంబ్లీ ఎలక్షన్స్లో మ్యాజిక్ ఫిగర్, ఇప్పుడు అస్సాంకి సంబంధించి చూస్తే అస్సాం అసెంబ్లీ ఎలక్షన్స్లో మ్యాజిక్ ఫిగర్ ఈస్ 64. టోటల్గా ఉన్నటువంటి స్థానాలు 126. అందులో ఐఎన్సి కాంగ్రెస్కి 42% ఉంది, ఎన్డీఏకి 46% ఉంది, అదర్స్ 12% ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ మళ్ళీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోబోతోంది. హిమంత బిశ్వ శర్మకి సంబంధించినటువంటి గవర్నమెంట్ అస్సాంలో మళ్ళీ ఫామ్ అవబోతోంది అన్నట్టుగా సాస్ సర్వే చెప్తోంది. ఇప్పుడు మనం పర్సంటేజ్ చూసిన తర్వాత అసెంబ్లీ స్థానాలకి సంబంధించి చూస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అస్సాంలో 40 నుంచి 46 స్థానాలు వస్తున్నాయి, ఎన్డీఏకి 84 నుంచి 90 స్థానాలు ఉంటే అదర్స్ 2 నుంచి 3 స్థానాలు ఉన్నట్టుగా సాస్ సర్వే చెప్తోంది. ఇక కీలకమైనటువంటి తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్కి సంబంధించి చూస్తే 234 సెగ్మెంట్స్ ఉన్నాయి. అందులో మ్యాజిక్ ఫిగర్ 118 ఉంది. అయితే ఓట్ షేర్ అనేది ఎలా ఉంది? డిఎంకే ప్లస్ అనేది 40 నుంచి 41% ఉంది, ఏఐడిఎంకేకు 37 నుంచి 38% ఉంది, టీవీకే విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీకి 15 నుంచి 16% ఉంది, ఎన్టీకే 5 నుంచి 6% ఉంది, అదర్స్ 3 నుంచి 4% ఓట్ షేర్ వచ్చినట్టుగా సాస్ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తోంది. ఇక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ తమిళనాడులో ఎలా ఉండబోతున్నాయి అంటే డిఎంకే ప్లస్కి 134 నుంచి 141 ఉన్నాయి, ఏఐడిఎంకేకు 84 నుంచి 90 ఉన్నాయి, టీవీకేకు 4 నుంచి 8 సీట్లు రాబోతున్నాయి, ఎన్టీకేకి 0 నుంచి 1, అదర్స్కి 0 అనేది. సో టీవీకే విజయ్ ఒక కింగ్ మేకర్ అవుతారా అనేటువంటి అంచనాలు, ఆ తర్వాత ఆయన ప్రచార సమయంలో వచ్చినటువంటి భారీ బల ప్రదర్శన, ఇవన్నీ ఓట్లుగా టర్న్అవుట్ అవుతున్నాయా లేదా అనేదానికి కాలేదు అనేదే సాస్ సర్వే అయితే చెప్తోంది. ఇక అతి కీలకంగా అందరి దృష్టి కనిపించింది వెస్ట్ బెంగాల్కి సంబంధించి. అక్కడ మమతా బెనర్జీ వర్సెస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నట్టుగానే క్యాంపెయినింగ్ కూడా జరిగింది. కేంద్రం అంతా అక్కడ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. అక్కడ టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, మమతా బెనర్జీకి చెందినటువంటి పార్టీయే ఈసారి మళ్ళీ అక్కడే ప్రభుత్వం ఫామ్ చేయబోతోంది అన్నట్టుగా సాస్ సర్వే చెప్తోంది. టీఎంసీకి 46%, బీజేపీకి 42%, కాంగ్రెస్కి 3.75%, సిపిఎంకి 3%, అదర్స్ 5.25% ఉన్నారు. ఇది ఓట్ షేరింగ్. అయితే సీట్ల షేరింగ్కి సంబంధించి టీఎంసీ 170 నుంచి 190, బీజేపీకి 120 to 130, కాంగ్రెస్కి 1 నుంచి 4, సిపిఎంకి 0 to 2 ఉన్నాయి, అదర్స్ 1 నుంచి 5 అనేది ఉన్నాయి. సో మ్యాజిక్ ఫిగర్ అనేది 148ను క్రాస్ అవుతోంది. 170 to 180 అంటే చాలా క్లియర్గా మమతా బెనర్జీ మళ్ళీ గవర్నమెంట్ను ఫామ్ చేయబోతోంది అనేది సాస్ సర్వే చెప్తోంది. ఇక పుదుచ్చేరికి సంబంధించి చూసుకుంటే 30 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే అందులో 16 మ్యాజిక్ ఫిగర్ ఉంది, ఎన్డీఏ 41% ఓట్లు, ఎస్పీఏకి అక్కడ ఉన్నటువంటి అదర్ కూటములు అన్నీ కలిసి చేసినటువంటి అదర్ పార్టీలు అన్నీ ఒక కూటమిగా ఏర్పడితే అక్కడ 38%, టీవీకేకి 16%. తమిళనాడుతో పాటుగా పుదుచ్చేరిలో కూడా విజయ్ పార్టీ తలపడింది, పోటీ పడింది, అందులో 16% వచ్చాయి, అదర్స్ 5% అని ఉన్నాయి. ఇక సీట్ల పరంగా చూస్తే ఎన్డీఏకి 17 నుంచి 19 ఉన్నాయి, ఎస్పీఏకి 11 నుంచి 12 ఉన్నాయి, టీవీకేకి 1 నుంచి 2 స్థానాలు, అదర్స్ 0 నుంచి 1 స్థానం అనేది ఉంది.
దీనికి సంబంధించి క్లియర్గా ఎగ్జిట్ పోల్స్ అనేది ప్రొజెక్టెడ్ ఓట్ షేర్కి సంబంధించి ఎలా ఉన్నాయి ఏంటి అనే దానికి కంప్లీట్గా ఎవరెవరు ఎందుకు ఎటువైపు వెళ్ళారు అనేది క్లియర్ పిక్చర్స్ అనేది సాస్ అయితే ఇస్తోంది. క్లియర్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, కీలకంగా ఏమున్నాయి అంటే కేరళలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది కనిపించింది, కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, ఇన్ ఫైటింగ్ అండ్ ఫ్యాక్షనలిజం అమాంగ్ కాంగ్రెస్ లీడర్స్ ఉంది, క్రిస్టియన్ అండ్ ముస్లిం ఓటింగ్ అనేది ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ ఆన్ ద ప్రజెంట్ గవర్నమెంట్, అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత అనేది కేరళలో కనిపిస్తోంది. శబరిమల గోల్డ్ థెఫ్ట్, శబరిమల బంగారం వివాదం, అది చోరీ జరిగింది, ఆ దొంగతనానికి సంబంధించి అది పినరాయి విజయన్ సర్కార్ మీదే ఎఫెక్ట్ చూపించింది. కమ్యూనల్ పోలరైజేషన్, బీజేపీ ఓట్ షేర్ పెరగడం అనేది అక్కడ కేరళలో కనిపించింది. ఇక ఎగ్జిట్ పోల్స్ అస్సాంకి సంబంధించి కీలకమైనటువంటి కీ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ అనేది కనిపించింది, అన్ఎంప్లాయ్మెంట్ ఎన్డీఏ బీజేపీ హయాంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది, కరప్షన్, ఫూల్స్ అండ్ రీహాబిలిటేషన్స్, ఇన్ ఫైటింగ్ అమాంగ్ కాంగ్రెస్ లీడర్ల మధ్య ఉన్నటువంటి ఫైటింగ్, డీలిమిటేషన్ అనేది, డీబీటీ ఫర్ ఉమెన్ స్టూడెంట్స్ అండ్ ఫర్ టీ గార్డెన్ వర్కర్స్ బై ద ప్రజెంట్ గవర్నమెంట్, అక్కడ ఇచ్చినటువంటి తాయిలాలు కావచ్చు, లేకపోతే అక్కడ ఎదురు చూసినటువంటి మహిళలు అవి మాకు వస్తాయా రాదా అని ఎదురు చూసినటువంటి మహిళలతో పాటుగా నో చరిష్మాటిక్ లీడర్ ఇన్ కాంగ్రెస్ టు ఫైట్ అగేన్స్ట్ ద ప్రజెంట్ సీఎం, అక్కడ హిమంత బిశ్వ శర్మ సర్కార్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున ఒక ప్రామినెంట్ లీడర్, ఒక సీఎం క్యాండిడేట్ని ప్రొజెక్ట్ చేసుకోలేకపోయింది అస్సాంలో ఉన్నటువంటి కాంగ్రెస్. ఆ తర్వాత పుదుచ్చేరికి సంబంధించి చూస్తే ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి కీ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ అనేవి అక్కడ బాగా కనిపిస్తున్నాయి, ప్రైస్ రైజ్, ప్రతి చోట కూడా ధరల పెరుగుదల అనేది కనిపించింది, కాంగ్రెస్ లీడర్లు ఏఐడిఎంకే లీడర్ల మధ్య ఫైటింగ్, గొడవలు అనేవి కనిపించాయి, కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, టీవీకే ఓట్ షేర్. సో ఈసారి టీవీకే ఎంటర్ అయింది, విజయ్ పార్టీ ఎంటర్ అయింది కాబట్టి ఆ ఓట్ షేర్ అనేది కొంచెం అటువైపు టిల్ట్ అయినట్టుగా కనిపించింది. ఇక తమిళనాడుకు సంబంధించి చూస్తే కీ ఫ్యాక్టర్స్, అందులోనూ ఇప్పుడు స్టాలిన్ సర్కారే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, స్టాలినే మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాడు అని చెప్పినప్పటికి కూడా అక్కడ కూడా ఉన్నటువంటి కొన్ని కీ ఫ్యాక్టర్స్, అన్ఎంప్లాయ్మెంట్ అనేది కనిపించింది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కొంచెం అటు ఇటుగా ఉంది అనేది మాట ఉంది, ఉమెన్ సేఫ్టీకి సంబంధించి, ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ మీద, తమిళ్ ఐడెంటిటీ అండ్ తమిళ్ లాంగ్వేజ్, సో హిందీని మా మీద బలవంతంగా రుద్దుతున్నారు అనే దాంతో పాటుగా తమిళ భాషకి అస్తిత్వం గురించి కూడా అక్కడ పోరాటం అది కీలకంగా మారింది, కరప్షన్ ఛార్జెస్ అగేన్స్ట్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, లోకల్ లీడర్స్, సో అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్స్ మీద అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి, డిఎంకే వైడర్ అలయన్స్ విత్ స్ట్రాంగ్ డిఎంకే క్యాడర్, అక్కడ ఉన్నటువంటి డిఎంకేలో సో అలయన్స్లు ఇవన్నీ పెట్టుకునేసరికి అక్కడ ఉన్నటువంటి కొంచెం అసంతృప్తులు కావచ్చు, లేకపోతే అది ఒక రకంగా బలం బలహీనతగా కూడా మారడం, వీక్నెస్ ఆఫ్ ఏఐడిఎంకే అండ్ అలయన్స్ విత్ బీజేపీ, సో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అనేది ఏఐడిఎంకేకు కొంచెం బలహీనంగా మారింది అనేది. టీవీకే పార్టీ విజయ్ కొంతలో కొంత అయినా మార్పు తీసుకొస్తారు అని భావించారు, విజయ్ ఓట్ల షేరు, సీట్లు కూడా వస్తాయి అనేటువంటి భావన, సో అది కూడా ఒక కీ ఫ్యాక్టర్ అయింది. ఆఫ్టర్ జయలలిత కాన్ఫ్లిక్ట్ among ఏఐడిఎంకే లీడర్స్ ఈజ్ క్లియర్లీ విజిబుల్, ఇట్ డ్యామేజెస్ ఏఐడిఎంకే అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్, జయలలిత వెళ్ళిపోయిన తర్వాత ఏఐడిఎంకేకు అంత ప్రామినెంట్ పర్సనాలిటీ ఫిగర్ కనిపించకపోవడం, ఆ తర్వాత ఏఐడిఎంకేలో కూడా ఒక స్ప్లిట్ రావడం అనేది ఇంపాక్ట్ చూపించింది. ఇక వెస్ట్ బెంగాల్కి సంబంధించి చూస్తే కీలకంగా మారినటువంటి కీ పాయింట్స్ ఏంటి, కీ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఏవి క్రూషియల్ రోల్ ప్లే చేశాయి, బెంగాల్ ప్రైడ్, బెంగాల్ ఐడెంటిటీ, అక్కడ బెంగాల్ అస్తిత్వం గురించి మమతా బెనర్జీ ప్రతి బహిరంగ సభలో మాట్లాడారు, ప్రచారంలో కూడా బెంగాల్ అస్తిత్వం గురించే తను ఎక్కువగా ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. నో చరిష్మాటిక్ ఫేస్ అగేన్స్ట్ మమతా బెనర్జీ యాజ్ సీఎం ఇన్ ఎన్డీఆర్ బీజేపీ, మమతా బెనర్జీకి ఆపోజిట్గా మా తరఫున ఎవరు ఎన్డీఏ సీఎం అభ్యర్థి ఉంటారు అనేటువంటి ప్రకటన చేయలేదు. అంటే ఇక్కడ మమతా బెనర్జీ అయితే ఉన్నారు, బీజేపీ వైపు ఎవరున్నారు అన్నప్పుడు బీజేపీ దానికి ఆన్సర్ చేయలేకపోయింది, ఎందుకంటే ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే మేము అనౌన్స్ చేస్తాము, అదే ఇప్పటిదాకా అన్ని రాష్ట్రాల్లో ఒక ట్రెండ్ లాగా ఫాలో అయినటువంటి బీజేపీ, బట్ అది ఇక్కడ వెస్ట్ బెంగాల్లో మైనస్ అయింది, ఒక కీ ఫ్యాక్టర్గా ఉంది అనేది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో అక్కడ ఓటర్లని తొలగించడం అనేది, ఆల్మోస్ట్ 1 కోటికి వరకు ఓటర్లను తొలగింపు అనేది అది ఒక రకంగా ప్లస్ అయింది, మైనస్ కూడా అయింది, మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి లా అండ్ ఆర్డర్, ఆర్కే
మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్తో పాటుగా అక్కడ జరిగినటువంటి మత ఘర్షణలు, వాటన్నిటిలో కూడా అది కీ రోల్ అనేది ప్లే చేయబోతోంది. వెల్ఫేర్ స్కీమ్స్ టేకెన్ బై వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, అక్కడ సంక్షేమ కార్యక్రమాలు, కీ రోలు, లబ్ధిదారులు వాళ్ళు ఎటువైపు ఉన్నారు, లబ్ధి జరిగింది కాబట్టి మమతా బెనర్జీ వైపు ఉంటాము అనేటువంటి మాటలు. అన్ఎంప్లాయ్మెంట్ అనేది కనిపించింది, ప్రతి చోట ప్రైస్ రైజ్, అధిక ధరలు పెరుగుదల కనిపించింది, కరప్షన్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి, అక్కడ కూడా అవినీతి ఆరోపణలు అనేవి కనిపించాయి. బీజేపీలో ఉన్నటువంటి గొడవలు, ఫ్యాక్షనిజం కూడా టీఎంసీకి కలిసి వచ్చింది అనే వాదన. ఆర్గనైజేషన్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ టీఎంసీకి అక్కడ లోకల్గా విపరీతమైనటువంటి పట్టు ఉంది. ఎట్ ద సేమ్ టైం రీజనల్ పార్టీ బెంగాల్ అస్తిత్వం కోసం, బెంగాలీల కోసం పోరాడుతుంది. కేవలం టీఎంసీ అనేటువంటి వాదం, నినాదం ముందుకెళ్ళింది. ఆ తర్వాత ముస్లిం అండ్ ఉమెన్ ఓటింగ్ కూడా మమతా బెనర్జీ వైపే టర్న్ అవుట్ అయినట్టుగా కనిపిస్తోంది. ఆ తర్వాత టీఎంసీ అండ్ బీజేపీ వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు కూడా చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేశాయి. ఇది ఓవరాల్గా 5 రాష్ట్రాలకి సంబంధించి సాస్ ఇచ్చినటువంటి కీ ఫ్యాక్టర్స్. ఎట్ ద సేమ్ టైం ఎగ్జిట్ పోల్ సర్వేస్. సో సాస్తో పాటుగా ఇంకొక సర్వే గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు చాణక్య స్ట్రాటజీస్ చేసినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేకి సంబంధించి చూస్తే తమిళనాడులో అనే ఎస్పీఐ, ఇప్పుడు డిఎంకే కూటమి, ఇది కూడా సేమ్ మళ్ళీ స్టాలిన్ ప్రభుత్వమే ఏర్పాటు చేయబోతోంది అనేది. డిఎంకే ఎస్పీఏ కూటమి అనేది 145 నుంచి 166, 160, ఏఐడిఎంకే 50 నుంచి 65, టీవీకే పార్టీ, విజయ్ పార్టీ ఇక్కడ కొంచెం ఎక్కువ స్థానాల్ని ఇస్తోంది, 13 నుంచి 18, అదర్స్ 5 నుంచి 8, టోటల్గా 234 సీట్లకి సంబంధించి ఇది కనిపిస్తోంది. ఇక ఓట్ షేర్ అనేది చూస్తే డిఎంకే 42 నుంచి 46%, ఏఐడిఎంకే 36 నుంచి 40%, టీవీకే 12 నుంచి 16%, అదర్స్ 4 నుంచి 6%గా ఇక్కడ కనిపిస్తోంది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి చూస్తే కీలకంగా 294 స్థానాలకి సంబంధించి బీజేపీ 150 నుంచి 160, ఏఐటీసీ 130 నుంచి 140, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2 నుంచి 4, అదర్స్ 4 నుంచి 6. సో ఇంతకుముందు మనం చూసింది టీఎంసీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని, బట్ ఇక్కడ చూస్తే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సో ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ కావచ్చేమో, అవుతాయో లేదో భిన్నమైనటువంటి అభిప్రాయాలు అనేది వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఇంతకుముందు మనం చూసినప్పుడు సాస్ చేసినటువంటి సర్వే మళ్ళీ మమతా బెనర్జీయే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందని, బట్ చాణక్య స్ట్రాటజీస్ మాత్రం బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది అనేది చెప్తోంది. అందులోనూ ప్రధానంగా బీజేపీ ఓట్ షేర్ అనేది 43 నుంచి 45% ఉంది. ఏఐటీసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి కూటమి 40 నుంచి 43%, అంటే ఇక్కడ 43 అనేది మినిమం ఉంది, ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్కి 43 మ్యాక్సిమం అనేది ఉంది, +or- 1 or 2 అనేది ఉండొచ్చు అక్కడ. కాంగ్రెస్కి 3 నుంచి 6%, అదర్స్కి 8 నుంచి 10% అనేది కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ కేరళకి సంబంధించి చూస్తే ఇప్పుడున్నటువంటి ఎల్డీఎఫ్ పినరాయి విజయన్ కంటే కూడా యూడీఎఫ్ వైపే మొగ్గు చూపినట్టుగా కనిపిస్తోంది. ఎల్డీఎఫ్కి 58 నుంచి 64, యూడీఎఫ్కి 72 నుంచి 80, ఎన్డీఏకి 1 నుంచి 3, అదర్స్ 2 నుంచి 4 ఉన్నాయి. సో ఇక్కడ బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి తన ఖాతా తెరవబోతోంది అనేటువంటి ఒక మాట. ఇప్పటికే ఒక ఎంపీ అయితే ఉన్నారు బీజేపీకి సంబంధించి, అసెంబ్లీలో అడుగు పెట్టాలి అనేటువంటి మాటతో పాటుగా కేరళలో కూడా తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ చెప్పినప్పటికీ 3rd ప్లేస్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో పినరాయి విజయన్ సర్కార్కి వ్యతిరేక ఓటు అనేది పడింది, అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత అనేది, యాంటీ ఇన్కంబెన్సీ కనిపించినట్టుగా ఇక్కడ ఈ ఎగ్జిట్ పోల్ సర్వేని బట్టి తెలుస్తోంది. సో కేరళకి సంబంధించి ఓట్ షేర్ అనేది ఎల్డీఎఫ్ 39 నుంచి 43%, యూడీఎఫ్ 44 నుంచి 46%, ఎన్డీఏ 8 నుంచి 10%, అదర్స్ 3 to 4% అనేది ఇక్కడ కేరళకి సంబంధించి కనిపిస్తోంది. ఇక చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే అండ్ ఆపరేషన్స్ చేసినటువంటి పుదుచ్చేరి 30 సీట్లు అనేవి ఉన్నాయి. ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు ఉంది, నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్నటువంటిది కూడా ప్రజలు పట్టం కట్టారు ఎన్డీఏకే అనేది చాణక్య స్ట్రాటజీస్ చెప్తోంది. ఎన్డీఏకి 17 నుంచి 20 సీట్లు, ఎస్పీఏకి 9 నుంచి 13, టీవీకేకి విజయ్ పార్టీకి 0 నుంచి 1, అదర్స్ 0 అనేది కనిపిస్తోంది. అండ్ ఓట్ షేర్ని బట్టి చూసుకుంటే ఎన్డీఏకి 44 నుంచి 47%, ఎస్పీఏకి 38 నుంచి 42%, టీవీకేకి 6 నుంచి 7%, అదర్స్ 1 నుంచి 2%. సో ఇక్కడ తమిళనాడులో కూడా టీవీకే పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు, పుదుచ్చేరిలో కూడా ప్రభావం చూపించలేదు అనేది. సో కింగ్ మేకర్ అవుతారు అని భావించినప్పటికీ వస్తున్న దాన్ని బట్టి చూస్తే క్లియర్ మ్యాండేట్ అయితే కనిపిస్తోంది, బట్ టీవీకే తన ఉనికిని చాటుకోబోతోంది అనేది. సో క్లియర్ మెజారిటీ రావట్లేదు, అందులో సీట్లు కూడా రావట్లేదు, బట్
తన పార్టీకి సంబంధించి కొంతమంది అయితే అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు అనేది సర్వేలు అయితే చెప్తున్నాయి. ఇక అస్సాంకి సంబంధించి చూస్తే అక్కడ హిమంత బిశ్వ శర్మ సర్కార్కే మళ్ళీ పట్టం కడుతున్నట్టుగా అర్థమవుతోంది. సో ఎన్డీఏకి 88 నుంచి 98 సీట్లు, ఏఎస్ఎం పార్టీకి 22 నుంచి 32 సీట్లు, అదర్స్ 3 నుంచి 5 సీట్లు, మొత్తంగా 126. అంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ అవుతోంది. అందులో బీజేపీయే మళ్ళీ ఈసారి గెలవబోతోంది. బీజేపీకే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు. సో ఇక్కడ ఓట్ షేర్ని బట్టి చూస్తే ఎన్డీఏ 48 నుంచి 50%, ఏఎస్ఎం 38 నుంచి 45%, అదర్స్ 8 నుంచి 10% ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు మనం చూసినటువంటి 2 ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి చూస్తే కొంచెం డిఫర్ అయితే కనిపిస్తోంది. అది కూడా పర్టికులర్గా వెస్ట్ బెంగాల్కి సంబంధించి. సో వెస్ట్ బెంగాల్ అనేది ముందు నుంచి కూడా చాలా క్రూషియల్గా కనిపించింది. ఇంతకుముందు చెప్పినట్టుగా అది అక్కడ ఉన్నటువంటి సీఎం మమతా బెనర్జీ వర్సెస్ పిఎం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యలో జరిగినట్టుగా ఉంది. అక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి చాలా బహిరంగంగా విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ సంబంధించి విపరీతమైనటువంటి ఆరోపణలు, తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా మమతా బెనర్జీ చేశారు. దీంతో పాటుగా అక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ లేదు. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించి మత ఘర్షణలు అనేవి ఉన్నాయి. బంగ్లాదేశీయులు ఇన్ఫిల్ట్రేట్స్ ఎవరైతే చొరబాటుదారులు ఉన్నారో వారందరికీ ఆధార్ కార్డుతో పాటుగా ఓటు హక్కు కూడా కల్పించారని, వీటన్నిటిని తొలగించినటువంటి నేపథ్యంలో మిగతా రాష్ట్రాల నుంచి వచ్చి కనుక మీరు ఓటు వేయకపోతే మీకు ఇక్కడ ఓటు హక్కు ఉండదు, మీ ఓట్లు తొలగిస్తారు అంటూ మమతా బెనర్జీ చేసినటువంటి క్యాంపెయిన్ ఇవన్నీ కీలకం కాబోతున్నాయి. ఎట్ ద సేమ్ టైం కరెక్ట్గా తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్కి ముందే జరిగినటువంటి ఇంకొక అతిపెద్ద పరిణామం, ఒక పొలిటికల్ డెవలప్మెంట్, ఉమెన్ రిజర్వేషన్ బిల్లుతో పాటుగా నియోజకవర్గాల పునర్విభజనకి సంబంధించి పార్లమెంట్లో అక్కడ జరిగినటువంటి చర్చ, రచ్చ కూడా ఇంపాక్ట్ చూపించింది. కేవలం మమతా బెనర్జీ అక్కడ మహిళా సీఎం ఉన్నారు కాబట్టి మహిళలందరూ మమతా బెనర్జీకి ఓటేస్తారని భావించారు. బట్ మీ వల్లే, మీరు చేసినటువంటి పని వల్లే మహిళా బిల్లు ముందుకు జరగలేదు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్తూ వచ్చారు. మేమంతా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కష్టపడుతున్నాం, దానికోసమే ఉంటాము అని మోదీ కూడా చెప్తూ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ క్రూషియల్గా ఆసక్తికరంగా మారింది వెస్ట్ బెంగాల్లో. మమతా బెనర్జీ ఉంటారా ఉండరా, అటు 50-50 అనేది అయితే కనిపిస్తోంది. బట్ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎప్పటికీ ఎగ్జాక్ట్ పోల్స్ కాలేదు. అక్కడ ఎర్రర్స్ అనేవి కూడా కనిపిస్తుంటాయి కాబట్టి May 4th వరకు ఆగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎట్ ద సేమ్ టైం నేషనల్ వైడ్గా కూడా జరుగుతున్నటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేస్ కావచ్చు, అవన్నీ కూడా రిలీజ్ అయ్యాయి కాబట్టి కొంచెం ఫ్లక్చువేషన్స్ అయితే ఉన్నాయి. బట్ పుదుచ్చేరితో పాటుగా అస్సాం అండ్ తమిళనాడులో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలే కొనసాగబోతున్నాయి. కేరళలో మాత్రం ప్రభుత్వం మారబోతోంది, ఎల్డీఎఫ్ పోయి యూడీఎఫ్ వస్తుందని. మిగిలిన ఏకైక రాష్ట్రం వెస్ట్ బెంగాల్, అక్కడ మాత్రమే ఫ్లక్చువేషన్స్ అనేది కనిపిస్తున్నాయి. నిజంగా మమతా బెనర్జీ వస్తుందా, లేకపోతే బీజేపీ వస్తుందా, లేకుంటే బీజేపీ తన పట్టుని గతంలో ఉన్నటువంటి స్థానాల కంటే ఈసారి పెంచుకుంటుంది అని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, ఏం జరుగుతోంది? సో ఇవన్నీ క్రూషియల్గా ఉండేటువంటి పాయింట్స్. వీటన్నిటికీ ఆన్సర్ ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్గా ఒక క్లారిటీ రాబోతోంది May 4th మాత్రమే. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.